అందరికీ నమస్కారం. కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఎంబీఏ చదివారా అన్నాడు మనోజ్. అది వినగానే బిగ్గరగా నవ్వేసింది శృతి. కాసేపు నవ్వుతూనే ఉంది. నవ్వుతుంటే రెట్టింపైన ఆమె అందాన్ని కళ్ళారపకుండా చూడసాగాడు మనోజ్. నవ్వుతో పాటు వచ్చిన కళ్ళనీరు తుడుచుకుని ఎందుకలా అడిగారో అంది. మీరింత పర్ఫెక్ట్గా వ్యాపారాన్ని లెక్కలను చూసుకుంటుంటే అనుమానం వచ్చిందండి అన్నాడు సంజాయిషి ఇచ్చినట్లుగా. అతని కళ్ళలో ఆమె పట్ల అభిమానం కనపడుతూ ఉంది. అవన్నీ మొదటి నుండి కంపెనీ మొదలైనప్పటి నుండి చూస్తూ ఉన్నాగా అలా అలా నేర్చుకున్నా అంది. ప్రశంసాపూర్వకంగా చూశాడామెను. అనుభవం మీద అన్నీ వస్తాయా అంది. చాలాసేపు మాట్లాడుతూ కూర్చున్నారు. రాత్రి 8 కావచ్చింది. నేనిక వస్తానండి అని లేచాడు మనోజ్. అరే చాలాసేపు గడిచిపోయింది. మాట్లాడుతూ ఉంటే టైమే తెలియలేదు మనోజ్. థ్యాంక్ యూ ఫర్ కంపెనీ. ఎలాగో డిన్నర్ చేయాలి, మీరు ఇక్కడే చేసేయండి అంది. ఆమెలో ఏదో తెలియని నూతనోత్సాహం మొలకెత్తింది. ఇంట్లో అమ్మ ఎదురు చూస్తూ ఉంటుందండి అన్నాడు. ఫోన్ చేసి చెప్పండి ఇక్కడ చేస్తున్నానని అని సమాధానంకే ఎదురు చూడకుండా తన సహజమైన దర్పంతో వంటింట్లోకి వెళ్లి పనివాళ్ళని పురమాయించసాగింది. ఇద్దరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుని దగ్గరలో చూడదగిన కొన్ని ప్రదేశాలు, సినిమాలు పిచ్చాపాటి మాట్లాడుకుంటూ భోజనం పూర్తి చేశారు. అలా కొన్ని నెలలు గడిచిపోయాయి. ప్రతి పని మనోజ్కి అప్పచెప్పసాగింది. కొన్ని ఫంక్షన్స్కి మనోజ్ని వెంట తీసుకెళ్లి అర్ధరాత్రి తిరిగి ఇంటికి చేరుకునేది శృతి. రోజురోజుకి ఇద్దరు స్నేహితుల్లాగా మారిపోయారు. ఒకరోజు మనోజ్ వెళ్ళిపోయాక రాత్రి పడుకుని తన పట్ల అతని కళ్లల్లో కనపడే ఆరాధనా భావం గుర్తొచ్చి అరచేయి చెంప కింద పెట్టి నిద్రకు ఉపక్రమించింది. పెళ్లైన తాను వేరే మగాడి గురించి ఆలోచించడం తప్పనుకుని కళ్ళు మూసుకుంది. మరికొద్దిసేపటిలో మళ్ళీ మనోజ్ ఆలోచనలు ఆమె మనసు నిండా ముసురుకున్నాయి. ఇతనిలో ఉన్న ఆకర్షణ ఏంటి? జీవితం పట్ల మంచి అవగాహన ఉంది, పనిలో మంచి పట్టుదల, అదే సమయంలో ఆనందించే మనసుంది అని మనోజ్ గురించి ఆలోచించసాగింది. సరిగ్గా అదే క్షణంలో రాజు నుండి ఫోన్ మోగసాగింది. కళ్ళు బలవంతంగా తెరిచి ఫోన్ తీసుకుని భర్త పేరు చూసి హలో చెప్పండి, పొద్దునుంచి చేయలేదు అంది. అవును, ఈ రోజంతా ఆ లైసెన్సుల గురించి ఆఫీసులో మినిస్టర్ కొరకు ఎదురు చూడటమే సరిపోయింది. ఇంతవరకు మధ్యాహ్నం భోజనం చేయలేదు. ఇదిగో ఇప్పుడు కాస్త స్నాక్స్ తీసుకుంటూ ఫోన్ చేశా. ఏంటి ఈరోజు ఎంత రెవెన్యూ? రేపు బ్యాంకుల వాయిదాలు కట్టేయి, పనులు చేసుకో. నగలు ఖరీదైన చీరలు ఊరికే రావు. దానాలు ధర్మాలు చేయకు. పొద్దస్తమానం గుళ్ళు గోపురాలు తిరగకు. హుండీలో డబ్బులు వేయటం దండగా అన్నాడు రాజు. అవి విని ఆ రోజు జరిగిన వ్యాపార లావాదేవీలు చెప్పడం పూర్తి చేసి ఊపిరి తీసుకుంది. హలో ఏమండి ఎప్పుడొస్తారు అంది ఆశగా. అయితే అటు నుండి సమాధానం లేదు. ఫోను చూసింది. లైన్ కట్ అయిపోయినట్లుగా కనబడింది. జీవితం అంటే డబ్బు సంపాదన మాత్రమేనా? వైవాహిక ఆనందం, ప్రేమలు 3 నెలల ముచ్చటేనా? మూసుకుపోయిన ఆనందపు తలుపులు ఇక జీవితంలో తెరుచుకోవా? ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులున్నా భర్త పక్కనుంటే అన్నీ మాయమయ్యేవే అని ఆలోచిస్తూ మనసంతా నిరాశ నిండిపోయి నిద్ర పట్టక చాలాసేపు కళ్ళు మూసుకుని అటు ఇటు తలగడలు మారుస్తూ నిద్రపోయింది. గుడ్ మార్నింగ్ బంగారం అన్నాడు రాజు. అబ్బో ఏంటండి చాలా సంతోషంగా ఉన్నారు అంది శృతి భర్త సంతోషాన్ని చూసి. ఇక ఈ వ్యాపారాలు తగ్గించేసి మనమిద్దరం హాయిగా ముందులాగా ఉందామని నిర్ణయించుకున్నాను. చాలు కోట్లు సంపాదించాను అన్నాడు రాజు భార్యను ఆనందంగా చూసి. నిజంగానా? అమ్మయ్య అంటూ భర్తను గట్టిగా తృప్తిగా కౌగిలించుకుంది. భార్యను ఎత్తుకుని గిరగిరా తిప్పసాగాడు రాజు. అలా తిప్పుతుంటే ఆమె కళ్ళు తిరగసాగాయి. అమ్మో అమ్మో అంటూ సంతోషంతో అరుస్తూ నవ్వసాగింది శృతి. అంతలో అలారం మోత విని ఉలిక్కిపడి నిద్రలో నుండి లేచి చుట్టూ చూసింది. ఎవరూ కనబడలేదు. పడగది చీకటిగా ఉంది. నీరసంగా లేచి కిటికీ తెర తీయగానే సూర్యకిరణాలు గది నిండా పరుచుకున్నాయి. ఇప్పటి వరకు జరిగింది కల అని తెలిసి దిగాలుగా నిలబడిపోయింది. కొద్దిసేపు మనసంతా ఖాళీ అయిపోయింది. కాసేపటి తర్వాత గదిలో నుండి కిందకు దిగి నీరసంగా నడుస్తూ వెళ్ళి సోఫాలో కూర్చుని టీవీ రిమోట్ తీసుకుని టీవీ పెట్టుకుని దూరంగా వెళ్తున్న ట్రైన్ చూస్తూ టీపాయ్ మీదున్న నిమ్మరసం తాగుతుండగా అమ్మగారు మేనేజర్ సారు ఉన్నారు బయట అంది పనమ్మాయి. అది వినగానే శృతి మనసు సంతోషంతో పరుగులు తీసింది. లోపలికి రమ్మను అంది. గుడ్ మార్నింగ్ మేడం అంటూ చెరగని చిరునవ్వుతో కనబడ్డాడు మనోజ్. ఎంత సంతోషంగా ఉన్నాడు. డబ్బులు ఎక్కువగా లేవు కదా, అందుకే అయ్యుంటుందని అనుకుంది. అతను చూస్తుంటే మనసుకి వెన్నెల్లో స్నానం చేయిస్తున్నట్లుగా ఉంది. మనసులో తన భావాలను కనపడనీయకుండా అదుపు చేసుకుని గుడ్ మార్నింగ్, త్వరగా వచ్చారు, ఏమైనా అత్యవసరమా అంది సోఫాలో కూర్చోమని సైగ చేస్తూ. ఈరోజు పనులేవీ లేవు. ఉదయం తొందరగా రాణికోటకు వెళ్దామనుకున్నాం కదా, మర్చిపోయారా అన్నాడు మనోజ్. అరేరే నిజమే కదా, కూర్చోండి, నేను ఇప్పుడే రెడీ అయి వస్తాను. డ్రైవర్కి ఫోన్ చేసి రమ్మని చెప్పండి అని లేచి పైగది మెట్ల వైపు అడావిడిగా నడిచింది. డ్రైవర్కి జబ్బు చేసింది, నేను నడుపుతాను అన్నాడు మనోజ్. సరేనని చెయ్యి ఉప్పి గదిలోకి వెళ్ళి అరగంటలో బయటకు వచ్చి కారెక్కింది. మరికొద్ది క్షణాల్లో కారు రాణికోట వైపు పరుగులు తీసింది.
కారు దిగ్గానే కోట గోడలు దాటి హుషారుగా కొన్ని మెట్లెక్కి ఆయాసపడుతూ నిలబడి వెనక వస్తున్న మనోజ్ని చూసి త్వరగా రండి అంది శృతి. జేబులో నుండి మొబైల్ తీసి శృతి ఫోటోలు తీసాగాడు మనోజ్. పంజరంలో నుండి వదిలిన పక్షిలాగా శృతి మనసు గాల్లో విహరిస్తూ ఉంది. 2 గంటల పాటు పాడుబడ్డ శిథిలాల మధ్యన పిచ్చిగా పెరిగిన మొక్కల మధ్య తిరిగి అలసిపోయి సగం కూలిన ఒక మంటపం కింద కూర్చున్నారు. చాలా రోజులైంది ఇలా రిలాక్స్డ్గా సమయం గడిపి అంది శృతి నుదుటి మీదున్న స్వేద బిందువులను తుడుచుకుంటూ. చేతి సంచిలో నుండి టిఫిన్ డబ్బాలు తీసి ప్లేట్స్లో స్వీట్స్ కారా పెడుతూ సమాధానంగా నవ్వాడు మనోజ్. తిన్న తర్వాత లేచి బాటిల్ తీసుకుని పక్కకు వెళ్ళి చేయి కడుక్కుని తిరిగి అడుగు వెనక్కి వేయగానే శృతి కాల్లో ముళ్ళు దిగబడింది. దాంతో అబ్బా అని అరిచి కూర్చుండిపోయింది శృతి. మనోజ్ వెళ్ళి కదలకండి అని చెప్పి పాదాన్ని చేతిలోకి తీసుకుని ఒడుపుగా ఆ ముళ్ళుని బయటికి లాగాడు. నొప్పితో కళ్ళు మూసుకుని కూర్చున్న శృతి చేయి పట్టుకుని లేపి మంటపం అరుగు మీద కూర్చోబెట్టాడు. నీటితో పాదం కడిగి గాయం మీద తన జేబు రుమాలను కట్టాడు మనోజ్. బంగారు రంగుతో మెరిసిపోతున్న శృతి పాదాన్ని చూసి ఎంత నాజుగ్గా ఉన్నాయే అనుకుని రుమాల్ని సరిచేసి కొన్ని క్షణాలు మెల్లిగా పాదాన్ని నిమిరి నొప్పి తగ్గిందా శృతిగారు అన్నాడు. పర్వాలేదు వెళ్దాం అంది. సరే కాసేపు కూర్చోండి అని పాదాన్ని ప్రేమగా నొక్కాడు. అతని స్పర్శతో తృప్తిగా కళ్ళు మూసుకుని స్తంభానికి ఆనుకుని కూర్చుంది శృతి. ఇద్దరి మధ్య మౌనం తాండవించింది. మనసులు మాట్లాడుకుంటున్నాయి. అతను తన హృదయానికి దగ్గరైనట్లుగా మధురమైన భావనతో పక్కన కూర్చున్న అతని భుజం మీద తలవాల్చింది శృతి. తల కిందకు వంచి శృతి పాపిట రేఖను ముద్దాడాడు మనోజ్. శృతి మనసుకి మండే ఎడారిలో చల్లని నీడ దొరికినట్లుగా అయ్యింది. ఇంకాస్త తన తలను మనోజ్ గుండెలకు ఆనించింది. కొన్ని క్షణాలు గడిచిపోయాయి. బంగారం ఏం చేస్తున్నావు అని భర్త రాజు పిలిచినట్లు అనిపించి ఉలిక్కిపడి మనోజ్ నుండి జరిగి చుట్టూ చూసింది. వెంటనే తల విదిల్చుకుని లేచి నిలబడి పదండి వెళ్దాము అని మనోజ్ వైపు చూడకుండా వేగంగా అడుగులు వేసింది. అకస్మాత్తుగా ఏం జరిగిందో మనోజ్కి అర్థం కాలేదు. వివాహితను అయిన తాను భర్త ఉండగా ఇలా అదుపు కోల్పోవడం ఏమిటి, తానెందుకిలా అయిపోతుంది అనే ఆలోచనలో కూరుకుపోయింది శృతి. కారులో కూర్చున్నంతసేపు శృతి మాట్లాడలేదు. ఆమె మనసంతా అల్లకల్లోలంగా ఉంది. ఇంటికెళ్ళి గదిలో పడుకుని ఆలోచనలో మునిగిపోయింది. ఇంతలో పక్కన మోగుతున్న మొబైల్ తీసుకుని హలో చెప్పండి అంది. నేనండి మనోజ్ సంకోచిస్తూ అన్నాడు. చెప్పండి మనోజ్ అంది నిలకడగా. సారీ అని ఆగాడు. ఇట్స్ ఓకే అంది. శృతి మాటలో కాస్త కాఠిన్యం వినపడింది. కాస్త హద్దు మీరాను క్షమించండి. ఉదయం ఎప్పుడు రమ్మంటారో అన్నాడు. ఎప్పుడు వచ్చే సమయానికే రండి. గుడ్ నైట్ అని కటువుగా చెప్పి ఫోన్ కట్ చేసింది. మనసును అదుపులో పెట్టుకోవాలి, చాలా డిస్టర్బ్ చేస్తున్నాడు అనుకుంది. మరుసటి రోజు ఉదయం శృతి ముందు కూర్చుని ఫైల్ లెడ్జర్ చూపిస్తూ వివరించసాగాడు. అప్పుడప్పుడు ఇద్దరు చూపులు కలుసుకుని అందులోని భావాలను చదవటానికి యత్నించసాగాయి. తేనె రంగు కళ్ళు అనుకున్నాడు. పనమ్మాయి తెచ్చిన మొబైల్ అందుకుని లలిత చెప్పు ఏంటి విశేషం అంది శృతి. హ్యాపీ మ్యారేజ్ డే శృతి అంది లలిత అటు నుండి. థ్యాంక్ యూ లలిత అంది బలవంతంగా నవ్వు తెచ్చుకుని. ఏం గిఫ్ట్ ఇచ్చారు మీ వారు అంది. అన్నీ ఉన్నాయి, ఇంకా ఏమిస్తారు అంది లేని నవ్వు తెచ్చుకుని. కొద్దిసేపు మాట్లాడి పెట్టేసి బయటకు వస్తున్న దుఃఖాన్ని అదుపులో పెట్టుకుంది శృతి. డబ్బులు హోదా పెరగక ముందు ఆ రోజు ఇద్దరు కలిసి గుడికి వెళ్ళటం, ముందు వారం స్కూటర్ పైన వెళ్ళి నచ్చిన చీర తెచ్చుకుని పెళ్లి రోజున పొద్దున్నే స్నానం చేసి కొత్త చీర కట్టుకుని పాయసం చేసుకుని తినటం వగైరాలన్నీ గుర్తుకొచ్చి దిగాలుగా కూర్చుండిపోయింది. ఇంతలో రాజు నుండి ఫోన్ మోగింది. అది చూసి ఆనందంగా హలో ఏమండే అంది. నిన్న చెప్పినవన్నీ గుర్తున్నాయి కదా, జాగ్రత్త. తిని నగలేసుకుని ఊరేగటం ముఖ్యం కాదు, పని ముఖ్యం. ఇంకా ఏంటి, ఏమైనా సమస్య వస్తే ఫోన్ చెయ్యి. ఓకే అని ఫోన్ పెట్టేశాడు రాజు. ఫోన్ పక్కన పెట్టేసింది శృతి. దుఃఖం ఆగటం లేదు. రాజు ఇలా మారిపోయాడేంటి? పెళ్లి రోజు అన్నది రాజుకు గుర్తే లేదు అని అర్థమైన కొద్దీ కడుపులో నుండి బాధ తన్నుకు రాసాగింది. హ్యాపీ మ్యారేజ్ డే అన్న మనోజ్ వైపు నీళ్లు కారుతున్న కళ్ళతో చూసి లేచి గదిలోకి పరిగెత్తింది. ఈ పరిణామంతో విస్తుపోయిన మనోజ్ కాసేపు అలాగే కూర్చుని లేచి ఏం చేయాలో తోచక శృతి వెళ్ళిన గదిలోకి అడుగుపెట్టి మంచం మీద వెక్కి వెక్కి ఏడుస్తున్న శృతిని చూసి కంగారుగా దగ్గరికి వెళ్ళి ప్లీజ్ శృతి గారు కంట్రోల్ చేసుకోండి, ప్లీజ్ ఏడవకండి అని నిలబడి తన రుమాలతో కళ్ళు తొడవడానికి ప్రయత్నించాడు. కానీ శృతి ఏడుపు ఆగలేదు. శృతి 2 చేతులు పట్టుకుని ప్లీజ్ ఆపండి, ప్లీజ్ ఏడవకండి అన్నాడు. అలాగే చాలాసేపు ఏడ్చి అతని చేతులు విడిపించుకుని మౌనంగా పక్కకు ఒరిగింది శృతి. కళ్ళు మూసుకుని వెక్కిళ్ళు పెడుతున్న శృతి నుదుట అరచేతితో నిమిరాడు. అతని చెయ్యి తన చేతులతో పట్టుకుని కాసేపటికల్లా నిద్రలోకి జారుకుంది శృతి. వాచి చూశాడు మనోజ్. 11 కావస్తుంది. మెల్లిగా చేయి విడిపించుకుని దుప్పటిని మెల్లగా పైన కప్పి 1 నిమిషం శృతిని చూసి మౌనంగా బయటకు వెళ్ళిపోయాడు. గదిలో నుండి బయటకు వెళ్తున్న మనోజ్ను చూసిన పనమ్మాయి రంగమ్మ వెళ్ళి తలుపులు వేసుకుంది. తెల్లవారుజామున మెలకువ వచ్చి లేచి గడియారం వైపు చూసింది శృతి. మనోజ్కు ఫోన్ చేయాలనిపించింది. ఫోన్ తీసుకుని నెంబర్ కలిపింది. హలో శృతి, గుడ్ మార్నింగ్ మేడం అన్నాడు నిద్రమత్తు వదిలించుకుంటూ.
దూరంగా ట్రైన్ కోత వినబడసాగింది అటునుండి. రాత్రి ఇంటికి ఎప్పుడెళ్లారు అంది మెల్లగా. మీరు నిద్రపోయిన కాసేపటికి వెళ్ళిపోయానండి అన్నాడు మంచం మీద నుండి లేచి కూర్చుని. ఈరోజు ఒక పెళ్లికి వెళ్ళాలి మధ్యాహ్నం. మీరు రాగలరా? వస్తానండి. పొద్దున ఆఫీసులో 1 గంట పని ఉంది. అది ముగించి వస్తాను అన్నాడు. నిద్ర చెడగొట్టానా? లేదండి, ఆల్రెడీ లేచాను అబద్ధం చెప్పాడు. లేదు, మీరు మంచి నిద్రలో నుండి లేచారు అంది చిన్నగా నవ్వుతూ. నాది సరే, మీరసలు ఇంత త్వరగా లేవడమేంటి విచిత్రం అన్నాడు. చాలాసేపు మాట్లాడుతూ ఉండిపోయారు అలాగే. 2 గంటలు 2 నిమిషాల్లాగా గడిచిపోయాయి. ఫోన్ పెట్టేసి మనోజ్ మాటలు, అతని స్నేహంలో ఉన్న మాధుర్యం గురించి ఆలోచనలో మునిగిపోయింది. శృతి మనసంతా ఉల్లాసంగా ఉంది. కళ్ళు మూసుకుని ఊహల్లో తేలియాడసాగింది. మనసంతా వింతగా రంగులమయం అయిపోయింది. ఇంతలో మొబైల్ మోగసాగింది. చేతుల్లోకి తీసుకుని హలో ఎవరు అంది అన్యమనస్కంగా. నేనే బంగారం, నేను చెప్పిన పనేం చేశావు అన్నాడు రాజు అటు నుండి. భర్త గొంతు వినగానే చెల్లును కొట్టినట్లై ఈ లోకంలోకి వచ్చి పడ్డట్లయింది. చెప్పండి అంది కంగారుగా. ఏంటి చెప్పడం? ఏ లోకంలో ఉన్నావు? తినడం తిరగడం కాదు, డబ్బులెలా సంపాదించాలి అన్నది ముఖ్యం అన్నాడు అదో రకంగా. సరేనండి అంది. ఆమె కాళ్ళు భయంతో నీరసపడిపోయాయి. ఏంటి సరే? సుఖాలు ఎక్కువయ్యి బద్ధకం పెరిగిపోయిందనుకుంటాను అని కోపంగా అరిచాడు. ఏమీ మాట్లాడలేదు శృతి. కళ్లల్లో నీరు గిర్రును తిరగసాగాయి. మొగాడు డబ్బులు సంపాదిస్తుంటే చాలు, నీకేం అక్కర్లేదు, హాయిగా ఉన్నావు, పని చేయటం మాత్రం చేత కాదు. మౌనంగా ఫోన్ పట్టుకుని కూర్చుంది శృతి. 10 నిమిషాల పాటు భర్త అంటున్న అసహ్యకరమైన మాటలు వింటూనే ఉంది. ఉన్నట్లుండి ఫోన్ కట్ చేశాడు రాజు. ఫోన్ పక్కన పడేసి ఆలోచించసాగింది. మొదట్లో తన దగ్గరున్న మొత్తం బంగారు నగలన్నీ వ్యాపారానికి భర్త చేతిలో పెట్టినప్పుడు కళ్ళనీరు పెట్టుకున్న ఆ మనిషేనే ఇలా మారిపోయింది అనుకుంది. వ్యాపార ఎదుగుదలలో ప్రతి కష్టంలో తాను చేదోడు వాదోడుగా ఉన్నప్పుడు ఎంత ప్రేమించాడు, ఇప్పుడు ఎందుకిలా మారిపోయాడు? అకారణంగా తనను ఎందుకిలా అసహించుకుంటాడో అర్థం కాలేదు. ప్రేమరహిత్యంతో తన జీవితానికి అర్థం లేకుండా పోయింది. ఒంటరితనం నరకం అనుకుంది. ఇంతలో గుడ్ మార్నింగ్ అన్న మాట విని కళ్ళు తెరిచింది శృతి. ఎదురుగా చిరునవ్వుతో నిలబడి చూస్తున్న మనోజ్ను చూసి కంగారుపడి కళ్ళు తుడుచుకుని కూర్చోండి అంది. కలతప్పిన శృతిమోహన్ చూసి చలించిపోయి మౌనంగా కూర్చున్నాడు. మనం ఈరోజు పెళ్లికి వెళ్ళాలి అన్నారు కదా అన్నాడు చిరునవ్వుతో, శృతిలో కనిపించే బాధను మరిపించడానికి. అవును, కాసేపట్లో వెళ్దాం అని చెప్పి గదిలోకి వెళ్ళింది. కారులో వెళ్తున్నంతసేపు కళ్ళు మూసుకుంది శృతి. ఇక్కడ ఆపమంటారా? ఈ గుడి బాగుంటుంది అడిగాడు కారు ఒక పక్కకు ఆపుతూ. దర్శనం చేసుకుని బయటకు వస్తూ వెళ్ళిపోయే ముందు కాసేపు కూర్చోవాలంటారు అని మెట్ల పక్కన అరుగు చూపించి శృతికి కాస్త దూరంగా కూర్చున్నాడు మనోజ్. ఈ గుడి చోళులు కట్టించారని అంటారు అని చెప్పి బాధతో కలతప్పిన అలసిపోయిన శృతి కళ్ళను చూశాడు. పూర్తి వీడియో కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.